సార్ ప్రోటీన్ ఫుడ్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఎగ్. ఓకే. సో ఎగ్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు అంటారా? ఎగ్ అనేది అంటే కొందరు గుడ్ చెప్తున్నారు, కొందరు బ్యాడ్ చెప్తున్నారు. కొందరు ఏంటంటే ఎగ్లో వైట్ తీసుకుంటున్నాను, ఎల్లో తీసుకోవట్లేదు, ఎల్లో అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతుందని చెప్తున్నారు. యాక్చువల్గా ఎగ్ అనేది మనం అవేర్నెస్ ఫస్ట్ ఎగ్లో ఏముంటాయి, అసలు ఏ విటమిన్స్ ఉంటాయి, మనకి ఏ కంటెంట్ ఉంటుంది, మనకి అది ఎలా యూజ్ అవుతుంది అనేది ఫస్ట్ మనకి తెలుసుకోవాలి. ఎగ్ కంప్లీట్ ఎగ్ అనేది మనకి రెండు కూడా చాలా యూజ్ఫుల్. మనకి వైట్లో B2 విటమిన్ ఉంటుంది, B3 విటమిన్ ఉంటుంది, B9 విటమిన్స్ ఉంటాయి వైట్లో, ఎగ్ వైట్లో. ఎల్లోలో మనకి ADEK విటమిన్స్ ఉంటాయి, B12 విటమిన్ ఉంటుంది, ల్యూటిన్ ఉంటుంది, జియాజాంతిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కోలిన్ అనే ఒక కోలిన్ కూడా ఉంటుంది. కోలిన్ ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ ఫుడ్, అది మనకి మెమొరీ పెరగడానికి కానీ నర్వస్ సిస్టమ్కి అవి ఫుడ్ మాట అవి. నెక్స్ట్ ADEK విటమిన్స్ కూడా మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్కి, నర్వస్ ఫంక్షనింగ్కి యూజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఎగ్ తినేటప్పుడు ఫుల్ ఎగ్ తినాలి. ఎల్లో కలర్ కంపల్సరీ తినాలి. దాంట్లో మెయిన్ ప్రోటీన్ అంతా కూడా మనకు కావాల్సిన ప్రోటీను, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్ ఇవన్నీ కూడా ఎల్లోలోనే మాత్రమే ఉంటాయి. ఎవ్రీడే కంపల్సరీ 1 ఎగ్ తీసుకోవాలి. అట్లీస్ట్ వీక్లీ 5 eggs తీసుకోవాలి. ఒక పర్సన్ వచ్చి 10 eggs తినండి, లేకపోతే 20 eggs తినండి అంటారు. అంటే 10 eggs మీరు డైజెస్ట్ చేసుకోగలగాలి కదా. కంపల్సరీ 4 eggs తినాలి, 5 eggs తినాలి అంటే 2 hours ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు తినకూడదు. దట్టు రా ఎగ్ తింటారు సార్ కొంచెం మంది, బాయిల్డ్ కాకుండా రా ఎగ్ తినడం వల్ల ఏంటంటే బ్లోటింగ్, నెక్స్ట్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ చాలా వస్తాయి. నెక్స్ట్ డైజెస్ట్ చేసుకోలేము, హార్డ్ టు డైజెస్ట్ అంటాం దాన్ని. అంటే ఈజీ డైజెస్ట్ చేసుకోవాలి. ఎగ్ అనేది బాయిల్ చేసుకునేది ఈజీ డైజెస్ట్ అవుతుంది. లేకపోతే ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు, ఆనియన్తో మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఎగ్ ఎలాగైనా కంటెంట్గా తీసుకోవచ్చు, నో ఇష్యూ. అది మనం తీసుకునే వేలోను మీకు ఎలాగ విల్లింగ్గా ఉంటే మనం అంటే డైజెస్టబుల్ అవుతుందో తీసుకోవాలి. ఎగ్ అనేది చాలా బెనిఫిట్ చాలా ఎక్కువ మన హెల్త్ పరంగా. అంటే మనం ట్యాబ్లెట్స్లో తీసుకునే వాటికంటే ఎగ్ ద్వారా ఈజీగా వస్తుంది. అబ్జార్ప్షన్ కూడా బాడీ ఈజీగా చేసుకుంటుంది, విటమిన్స్ని కన్వర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఎగ్ ఎవ్రీడే తినండి, లేదు అట్లీస్ట్ వీక్లీ 5 days తీసుకోవాలి. B12 విటమిన్ కూడా బాగా వస్తుంది అందుకని. ఓకే, థ్యాంక్ యూ.